హైదరాబాద్ ఎల్బీ నగర్ అల్కాపురి ప్రాంతంలో ఆకతాయి బీభత్సవం సృష్టించాడు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా కారును ఆపకుండా పరారయ్యేందుకు ప్రయత్నం చేశాడు. బారికేడ్లను ఢీకొట్టి మరీ పారిపోయే ప్రయత్నం చేశాడు యువకుడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక హోంగార్డు కారును ఆపేందుకు యత్నించడంతో ఏకంగా అతడిపైకే కారును ఎక్కించాడు మనీష్ రెడ్డి. దీంతో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన బీటెక్ విద్యార్థి మనీష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ హోంగార్డ్ యాదగిరి రెడ్డి ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులను నిర్వహిస్తూ ఉన్నాడు. గట్కేసర్కు చెందిన మనీష్ రెడ్డి తన స్నేహితులతో కలిసి కారులో షికారుకు వెళ్లాడు. ఉప్పల్ నుంచి గట్కేసర్కు వెళ్తూ ఉండగా అల్కాపురి దగ్గర తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు చూశాడు. లైసెన్స్ లేకపోవడంతో పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పట్టుకోబోయిన హోంగార్డ్ కుడికాలు విరిగిపోయింది. కుడి భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు మనీష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. అల్కాపురిలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసామండి. 9:20కి అట్లా కార్ అతను AP09 CA 4444 కార్ అతను మేము ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ ఉంటే అతను మమ్మల్ని చూసి భయపడి ఒకసారి కారు మేము బారికేట్లు వేసాము. ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళకుండా ఆ బారికేట్లకు డాష్ ఇచ్చేసి అలాగే వెళ్తుంటే పక్కనే ఉన్న మా డ్రైవర్ అడ్డు వెళ్ళాడు. హోంగార్డ్ అతను అయితే వెళ్ళాడు. అడ్డం వెళ్తే అతను కూడా అలాగే తాకించుకుంటూ కాళ్ళ మించి వెళ్ళాడు. కాలు ఇరిగిపోయింది. అలాగే పక్కనే ఉన్న ఇంకా ప్రజలు ఇట్లా భయపడి అందరు పక్కకి వెళ్ళిపోయారు. పక్కన చిన్న గుంట ఉండడం వల్ల ముందరిలా గుంటలో పడి బండి ఆగిపోయింది. అక్కడే మా సిఐ గారు నేను అంతలోనే వెళ్ళి మా డ్రైవర్ని అంబులెన్స్ పిలిపించి మా డ్రైవర్ని కామినేని హాస్పిటల్ పంపించాము. అతని మీద చైతన్యపురిలో కంప్లైంట్ చేయడం జరిగింది.